జగన్ గారు 16 ఏళ్ల జర్నీ అంటే, జగన్ గారు చాలామందికి మంచి చేశారు. మంచి చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలు చాలా అస్తవ్యస్తమైపోతున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాల ఆయుర్భావ దినాన్ని కని విని ఎరగని రీతిలో ప్రజలొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. అది చూసి చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ ఆపుదామని చేస్తున్నా కానీ ప్రజలు రెట్టింపు ఉత్సాహం వస్తుంది. రాబోయే దినాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజల్లో మరి మొన్నంటే ఎలక్షన్లో అన్యాయం జరిగింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ 29 సంవత్సరం జగన్ గారు విజయ డంకా మోగిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు ఈ కూటమి బంధం కొనసాగుతుంది అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన పథకాలు ఇంతవరకు అమలు చేయలేకపోయారు. ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చేసింది. చెప్పుకోవటం వరకే కానీ చేతలు ఏమున్నాయి? చేతి చూపించాలిగా. చేతి చూపించిన తర్వాత అడగబడు ప్రజలు అంగీకరిస్తారు. చేయకుండానే మాకు అయ్యి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్తే ప్రజలు దాన్ని ఎలా సమ్మతిస్తారు? పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట అన్నారు కన్నా, 11 మంది మీరు 1100 మంది కాదు, అలా ఫీల్ అవుతున్నారేంటి? 11 మంది అని చెప్పారు. 11 మంది ఉండబట్టే కదా నేను ప్రపంచాన్ని గడగడలాడించి దిగ్విజయంగా క్రికెట్ అయితే ఏ విధంగా గెలిచారో అలాగే రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 11 మంది కాదు, పక్కన ఎంతమంది వచ్చి సింగిల్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయరు. కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలుగా కలిసి పోటీ చేసేది. సింగిల్గా వచ్చి జగన్ గారి మీద పోటీ చేసి నిరూపించమను. 11 అన్నారు, ఆ 11 నేను చూపించారు. 11 అంటే ఏంటనేది మన మినిస్టర్ గారు కూడా వెళ్ళి కూర్చొని చూసాడు కదా. 11 మంది విజయడాంక ఎలా మోగిచ్చారో రేపు 29 కూడా అదే రిపీట్ జరుగుద్ది. కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ప్రజలు ఎంత వ్యతిరేకత చూస్తుందో కూడా ఎక్కడ చూసినా బలాత్కారాలు ఎక్కువైపోతున్నాయి, గంజాయి బ్యాచ్ ఎక్కువైపోతుంది, మారణ హోమాలు ఎక్కువైపోతున్నాయి. జగన్ గారి గవర్నమెంట్ అలాంటి ఏం జరగలేదు కదా. అందరూ మళ్ళీ ప్రజలందరూ కూడా జగన్ గారిని కోరుకుంటున్నారు. జగన్ గారు వస్తే సుపరిపాలన జరుగుతుంది.